అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. చైనాకి పాత రోగం మళ్ళీ తిరగబెట్టింది. వారం క్రితమే రోగంతో అరుణాచల్ ప్రదేశ్ మాదే అని గిలగిలా కొట్టుకుంటూ ఉంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చైనా ముక్కులో ఘాటైన పసరమందు పోసి వైద్యం చేసింది. అయ్యిందా? అయ్యింది. వారం కాకముందే వీళ్ళ రోగం మళ్ళీ తిరగబెట్టింది. మొన్న సోమవారం రోజు అంటే మార్చి 18వ తేదీన చైనీస్ డిఫెన్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్, ఇతని పేరు జాంగ్ జియోగాంగ్, ఇతను అదే రోగంతో విరుచుకుపడ్డాడు. జాంగ్ జియాంగ్ చైనాకు చెందిన సీనియర్ కల్నల్. ఒక మీడియా కాన్ఫరెన్స్ జరుగుతున్న సందర్భంగా ఇతడిని సెలాఫాస్ గురించి ఒక విలేకరి ఓ ప్రశ్న అడిగాడు. దానికి ఆన్సర్గా జాంగ్నాన్ అన్నాడు. జాంగ్నాన్ అరుణాచల్ ప్రదేశ్కి చైనా పెట్టుకున్న పేరు. అరుణాచల్ ప్రదేశ్కి జాంగ్నాన్ అని తమ మాండారీస్లో నామకరణం చేసుకుని ఇది మా సౌత్ టిబెట్లోని ఒక భాగం అని ఫీల్ అయిపోతూ రోగంతో ఊగిపోతున్నారు. టిబెట్ యొక్క సౌత్ పార్ట్ని జాంగ్నాన్ అంటాం, అరుణాచల్ ప్రదేశ్ ఇందులోదే, అందుకే అరుణాచల్ ప్రదేశ్ని జాంగ్నాన్ అంటున్నాం. ఇది కంప్లీట్గా చైనా భూభాగంలోని అంతర్లీన భాగం అన్నాడు ఈ చైనా సీనియర్ కల్నల్ జాంగ్ జియోగాంగ్. అవునవును, జీ జింపింగ్ తాత ఓ పెద్ద గుడ్డు పెడితే అతడి అయ్య పొదిగితే అరుణాచల్ ప్రదేశ్ పుట్టింది. ఇది కనిపెట్టి ఇది నాదే అని లేని రోగం తెచ్చుకుంటున్నాడు జీ జింపింగ్. వీళ్ళు ఇలా మాటికి రోగం పాలవటం, మన వాళ్ళు ప్రతిసారి డోసు పెంచుతూ ఘాటు పసరమందు ముక్కులో పోయడం కామన్ అయింది. ఈసారి ఈ బాధ్యతను మన ఎక్స్టర్నల్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ గారు తీసుకున్నారు. ఒరే నీ జింపింగ్ గారి తాత గుడ్డు పెడితే అరుణాచల్ ప్రదేశ్ రాలేదురా, నాదే అనడానికి అన్నట్టు భారతదేశంలోని అవిభాజ్య భాగమైన అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై అసంబద్ధమైన వాదనలను సృష్టిస్తూ చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను మేము గమనించాం. ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లేని వాదనలను రిపీట్ చేస్తున్నారు, కానీ అలాంటి ఏ విధమైన వాదనలు కూడా చెల్లుబాటు కావిక్కడ అని మొన్న మంగళవారం అంటే 19వ తేదీన అన్నారు. తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో ఎప్పుడూ అంతర్భాగంగా మరియు విడదీయరాని భాగంగానే ఉంది. అక్కడి ప్రజలు మేము అందిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మరియు మౌలిక సదుపాయాలను, ప్రాజెక్టుల యొక్క ప్రయోజనాలని పొందుతూ ఉన్నారు అని అన్నారు. చైనా ఏమంటోందంటే ప్రస్తుతం సరిహద్దు పరిస్థితి స్థిరంగానే ఉంది, కానీ భారతదేశం యొక్క చర్యలు సరిహద్దు వివాదాలను పరిష్కరించడానికి తగిన విధంగా లేవు, సరిహద్దు వద్ద శాంతి మరియు ప్రశాంతతను కొనసాగించడానికి అనుకూలంగా లేవు అంటోంది. ఫ్రెండ్స్, మీరు చూడండి, చైనాది ఎప్పుడూ ఇదే గోల. ఈ విధంగానే రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు కాదు, కంటిన్యూగా 100 టైమ్స్ అయినా ఇలాగే రిపీట్ చేస్తూ ఉంటుంది. మొన్న 9వ తేదీ అంటే మార్చి 9వ తేదీన మన ప్రధాని మోడీ గారు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకి వెళ్లారు. అక్కడ అదే రోజు సెలా టన్నెల్ని ప్రారంభించారు. ఆయన సెలా టన్నెల్ని ప్రారంభించిన దగ్గర నుండి చైనీయులు ఒక్కరొక్కరు వాతరోగం పాలై ఇలా అరుణాచల్ ప్రదేశ్ మాది, మేం దానికి జాంగ్నాన్ అని పేరు పెట్టుకున్నాం అని తీసుకుంటున్నారు. చైనా ఇంకా గత జ్ఞాపకాల నుండి బయటకు రానట్టుంది. మన భారతదేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాలమే ఇంకా నడుస్తోంది అని అనుకుంటుందేమో. నెహ్రూ గారు హిందీ చీనీ బాయి అనే ఆవేశపూరిత నినాదాన్ని ఇచ్చి చైనాను గుడ్డిగా నమ్మారు, వన్ సైడ్గా లవ్ చేశారు. కానీ పాపం ఈయనది వన్ సైడ్ లవ్ లాగా విఫలమైంది. చివరికి 1962లో చైనాతో యుద్ధమే చేయాల్సి వచ్చింది. అప్పుడు కానీ చైనా అసలు స్వరూపం ఏమిటో అర్థమైంది ఆయనకి. కానీ అప్పటికే జవహర్లాల్ నెహ్రూకి అవమానాలు మిగిలాయి. ఆ తర్వాత కూడా చైనా ఒక పెను శక్తిగా ఎదుగుతూనే ఉంది. అలా చైనా ఎదుగుతూ ఉంటే భారత్ బలహీనమైన రాజకీయ నిర్ణయాలు తీసుకుంటూ పేదరికంలోనే, రకరకాల అభివృద్ధికి ఆమెడ దూరంలోనే ఉంటూ వచ్చింది. చైనా ఈ జరిగిన కథనంతా చూడటం లేదా? ఈ భారత్ ఏం చేస్తుందిలే అనే కోణంలోనే ఉన్నట్టుంది పాత కథను చూసి. కానీ కథ 2014 తర్వాత మారింది. రూలింగ్లోకి నరేంద్ర మోడీ వచ్చారు. ఏ కొలిమిలో ఏ రాడును కాల్చాలో, ఎప్పుడు ఎవరికి ఎలా దింపాలో బాగా తెలిసిన షేర్కా బాప్ ఆయన. రావడంతోనే పాకిస్తాన్లోకి దూరి మరీ కొట్టి వచ్చారు. ఎదురొస్తే వేసుకునుడే మా సిస్టమ్ అని చూపిస్తూ సుస్సుపోయించారు. ఇప్పుడు పాకిస్తాన్ హైకమాండ్ కూడా అరే భారత్ని చూడండిరా ఎలా ఆకాశమెత్తు ఎదిగిపోతుందో, మనం చూడు ఎలా అడుక్కు తినే స్థితికి దిగజారిపోయామో
అంటోంది. ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్, షహబాజ్ షరీఫ్ లాంటి వారే స్వయంగా ఈ మాటలు చెప్పుకుంటున్నారు. మరి 10 ఏళ్లలో మోడీజీ గారు భారత్ని అలా పైకి లేపి చూపించారు. ఎల్ఏసీ వెంట కూడా చైనా లాంటి శక్తివంతమైన దేశాన్ని ఎదుర్కోవడానికి చైనా డ్రాగన్ తోకబట్టుకుని గిరగిరా తిప్పి జింజియాంగ్ ఆవలికి విసరడానికి ఉరులు బిగిస్తున్నారు. అలాంటి ఉరిలో ఒక భాగమే సెలా టన్నెల్. సెలా టన్నెల్ ఇది వరల్డ్స్ లాంగెస్ట్ ట్విన్ లేన్ టన్నెల్. ఇది 13,000 అడుగుల ఎత్తున నిర్మించబడింది. దీని నిర్మాణ వ్యయం 825 కోట్లు. ట్విన్ లేన్ అన్న పేరుకు తగినట్టుగా పక్కపక్కనే 2 సొరంగాలను కలిగి ఉంటుంది. ఇది మొదటి టన్నెల్ పొడవు 980 మీటర్లు, రెండవ టన్నెల్ పొడవు 1555 మీటర్లు. చైనా యొక్క వెస్ట్రన్ థియేటర్ కమాండర్ ముప్పును ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇది ఇస్తుంది. అస్సాంలోని గౌహతి నుండి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ను కనెక్ట్ చేసేలా ఇది నిర్మించబడింది. వాతావరణంతో పని లేకుండా ఈ టన్నెల్స్ సైనిక కార్యకలాపాలకు ఉపయోగపడతాయి. 15 అక్టోబర్ 2020న మొదలై 9 మార్చి 2020 నాటికి పూర్తిగా కంప్లీట్ అయి మోడీ గారి చేత ఓపెన్ చేయబడింది. ఇక ఈ విధంగా భారత్ ఒక శక్తికి కేంద్రంగా తయారవుతూ ఉండటం చూసిన చైనా డ్రాగన్ కుక్కైపోతోంది. నోరు వంకరపోతూ అరుణాచల్ ప్రదేశ్ మాది, అది మా జాంగ్నాన్ అంటూ కిరికిరి మాటలు మాట్లాడుతోంది. చైనాకు ఎలా ఉంటుంది అంటే కొండపైకి చేరుకున్న వాడికి ఉండే అహంకారం ఉంటుంది. ఎంత కాదనుకున్నా యుఎస్కే సవాల్ విసిరేలాగా ఎదిగింది అన్నమాట మాత్రం వాస్తవం. భారత్ ఏమో ఇప్పుడిప్పుడే 60 ఏళ్ల మొద్దు నిద్రను విదిలించుకుని కొండపైకి తాళ్లను విసిరి పాకడం మొదలుపెట్టింది. భారత్ ఇప్పుడు ప్రపంచంలోకి తన ప్రొడక్ట్స్ని వదలడానికి, తాను కూడా ఒక మార్కెట్ని సృష్టించుకోవడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. మేడ్ ఇన్ ఇండియా కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. అయితే ప్రపంచ మార్కెట్లో ఇప్పటికే పాతుకుపోయి ఉన్న చైనాకు ఇది సంతోషం కలిగిస్తుందా, జెలసీకి కారణం అవుతుందా అంటే జెలసీకి కారణం అవుతుంది. సో సందు దొరికినప్పుడల్లా భారత్ని టార్చర్ చేయాలి, ఏదో ఒక రకంగా అణిచిపెట్టాలి అనుకుంటుంది. ఇంతేగాక బీజేపీ ప్రభుత్వానికి సిద్ధాంత పునాదిగా ఉన్న ఆర్ఎస్ఎస్ చైనా పెట్టుబడులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. టిక్ టాక్, పబ్జీ లాంటి యాప్స్ని కూడా గతంలోనే బీజేపీ ప్రభుత్వం నిషేధించడం జరిగింది. ఈ మంటంతా చైనా కడుపులో ఉంటుంది. అయితే అది ఆ మంటను ఎక్కడ కక్కగలదు అంటే బార్డర్లో కక్కగలదు. అందుకే రిపీటెడ్గా బార్డర్ పైన పడి అరుణాచల్ ప్రదేశ్ మాది, అరుణాచల్ ప్రదేశ్ మాది, మా జీ జింపింగ్ గారి తాతగారు పెట్టిన గుడ్డు ఇది అంటూ పక్షవాత రోగం తెచ్చుకుంటున్నారు. మన వాళ్ళు ముక్కులో పసరు పోస్తున్నారు. ఇది రిపీట్ అవుతూనే ఉంది. చైనా గురించి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చాలా బాగా అర్థం చేసుకున్నారు. అందుకే రెడ్ డ్రాగన్ని నమ్మటం లేదు, దాని మాటలను తుంగలో తొక్కి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. చైనా కాదు కదా దాని బాబు వచ్చినా తొక్కి నార తీసేలాగా బిల్డ్ చేస్తున్నారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.